బాంపో. ఏంటి లెసన్ పేరు? చెప్పాలందరూ. బాలబానిస బాంపో. ఈ అబ్బాయి పేరు బాంపో. ఏం పేరు ఈ అబ్బాయి పేరు? చెప్పాలి, అందరు చెప్పాలి. బాంపో. ఈ అబ్బాయి పేరు ఏం పేరు? ఈ అబ్బాయి అంట ఆఫ్రికా దేశంలో మనుషులు ఎట్లుంటారు? రింగులు రింగులు జుట్టు, నల్లగా ఉంటారు కదా. ఎట్లుంటారు? నల్లగా రింగులు రింగులు జుట్టు అట్లుంటారు కదా. ఈ అబ్బాయి కూడా బాంపో అనే ఈ అబ్బాయి ఒక తమ్ముడు ఉన్నాడంట. ఆ తమ్ముడు ఈ అబ్బాయి ఒక ఊరిలో ఉన్నప్పుడు వీళ్ళకి నాయకుడిగా ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆ నాయకుడి పేరు ఏం పేరు అంటే బికాకో. ఏం పేరు? వీళ్ళ తమ్ముడి పేరేమో లెగ్గిన్. ఏం పేరు? లెగ్గిన్. అయితే ఈ బాంపోకు తమ్ముడు ఉండేవాడంట. ఎవరు ఉండేవాడు? ఆ నాయకుడి పేరు ఏం పేరు? బికాకో. నాయకుడి పేరు ఏం పేరు? నాయకుడు బికాకో. అయితే ఆ నాయకుడు అంట వాళ్ళ దేశానికి వెళ్ళి ఏం చేసేవాడంట, ఆ యొక్క ప్రజలందరినీ ఏం చేసేవాడంట, చంపేవాడంట. చంపేసి ఏం చేసేవాడు, వాళ్ళ తల్లిదండ్రులను చంపేసేవాడంట. ఈ చిన్న పిల్లలు ఉంటారు చూసారా, వీళ్ళని తీసుకొచ్చుకొని ఏం చేసేవాడంట, వీళ్ళతో అనేకమైనటువంటి పనులు చేయించేవాడంట. కట్టెలు మోయించేవాడంట, ఇంకా ఏం చేసేవాడంట, నీళ్ళు మోయించేవాడంట, ఇంకా ఎన్ని పనులంటే అన్ని పనులు చేపించేవాడంట. ఎవరు? వాళ్ళ నాయకుడు ఎవరు? బికాకో అన్నమాట. అయితే ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ ఏం చేసినాడు, చంపేసినాడంట. చంపేస్తే ఈ బాంపో, లెగ్గిన్ అనే వీళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు, అన్న తమ్ముడు మిగిలిపోతాడనమాట. మిగిలిపోయేసరికి వాళ్ళని పట్టుకొని వచ్చి ఏం చేస్తాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని ఈ బాంపోని వాళ్ళ తమ్ముణ్ణి చూడండి ఏం చేస్తూ ఉన్నాడు, కట్టెలు మోయిస్తూ ఉన్నాడు. మనం కూడా కట్టెలు మోయాలంటే ఎంత బరువు కదా. కట్టెలు మోయాలంటే మీకు కూడా బరువా కాదా? బరువే కదా. కాబట్టి ఈ బాంపో, లెగ్గిన్ అనేవి అన్న తమ్ముడు ఏం చేసేవాళ్ళంట, ఈ యొక్క కట్టెలు మోసుకుంటూ వస్తున్నారంట, నీళ్ళు మోస్తూ వస్తుంటున్నారంట. ఆ యొక్క నాయకుడి దగ్గరికి సరైన టయానికి వెళ్ళకపోతే ఆ నాయకుడు ఏం చేసేవాడంట, నరమాంస భక్షకులకు వేసేవాడంట ఆహారంగా. ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళని వేసేవాడంట. అయితే వీళ్ళు ఒక రోజంట బాంపో వాళ్ళ తమ్ముడి పేరు ఏం పేరు? లెగ్గిన్. ఆ లెగ్గిన్కి జ్వరంగా వచ్చిందంట. ఈ యొక్క కట్టెలు మొయ్యలేక మోస్తున్నాడంట. మోస్తుంటే కొద్ది దూరమేమో బాంపో మోసాడంట, కొద్ది దూరమేమో లెగ్గిన్ మోసాడంట. వాళ్ళు ఎటునో అటు ఇటు మోసుకొని వెళ్ళి లేటుగా వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళినాడంట. లేటుగా వెళ్ళేసరికి ఆ నాయకుడు కోపపడినాడంట. ఏంటి లేటుగా వచ్చారు మీరు అని అడిగినాడంట. అడిగితే, అయ్యగారు మా తమ్ముడికి జ్వరంగా ఉంది అయ్యగారు, అందుకని కట్టెలు నేనే మోసుకొని వచ్చే లోపు లేట్ అయింది అయ్యగారు అని అంటే, మీరు ఇంత లేటుగా వస్తారు కాబట్టి, మీ తమ్ముడు పని చేయలేడు కాబట్టి మీ తమ్ముడిని ఎవరికి నరమాంస భక్షకులకి ఇచ్చేస్తా అంటనే బాంపోకు చాలా భయం వేసిందంట. ఎవరికి? బాంపోకు చాలా భయం వేసిందంట. అమ్మో, ఏ రోజో ఒకరోజు నాకు కూడా జ్వరం వచ్చేస్తుంది, నన్ను కూడా ఎవరికి ఇస్తారు? నరమాంస భక్షకులకి ఇచ్చేస్తారు, నేను కూడా చనిపోతా. మా తమ్ముడిని ఇచ్చేశారు, మా తమ్ముడు చనిపోయాడు, నేను కూడా చనిపోతా. అయ్యో ఎట్లా, మా తల్లిదండ్రులు కూడా చనిపోయినారు అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడంట. ఎవరు?
బాంపో ఏడుస్తూ ఉంటే రోజు కూర్చొని నేను ఒక్కడనే మిగిలిపోయిన, మా తల్లిదండ్రులు కూడా ఎవ్వరు కూడా లేరు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అమెరికా నుంచి ఒక దొర వచ్చినాడు, ఆ దొర దగ్గర ఉద్యోగం ఉందంట, పని చాలా ఉందంట. ఆ దొర దగ్గరికి వెళ్తే ఆ దొర చాలా ప్రేమిస్తాడంట అని చెప్పేసి ఈ యొక్క బాంపోకు తెలిసిందంట. అటు ఇటు చుట్టూ మాట్లాడుకుంటుండగా బాంపోకు తెలిసిందంట. తెలిసిన వెంటనే బాంపో ఏమనుకున్నాడు, అమ్మో ఆ దొర దగ్గరికి, ఏ దొర చెప్పాలి, ఏ దొర అమెరికా దొర చాలా పని ఉందంట అని చెప్పేసి అంటే, సరే నేనైతే వెళ్తా అమెరికా దొర దగ్గరికి అని చెప్పేసి అనుకున్నాడంట. ఒక రోజంట ఆ యొక్క నాయకుడు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏం చేశారంట, నిద్రపోతూ ఉన్నారంట. ఈ నాయకుడికి కుక్కలు ఉండేటువంటి ఆ కుక్కలు కూడా నిద్రపోయే సమయంలో మెల్లిగా ఈ యొక్క బాంపో ఏం చేశాడంట, మెల్లిమెల్లిగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయినాడంట. ఎవరి దగ్గరికి, అమెరికా దొర దగ్గరికి వెళ్ళిపోయినాడంట. మీ మమ్మీ మీ డాడీ కూడా నేను పనికి వెళ్తున్నా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్తే మీరేం చేస్తారు, మీ మమ్మీనో మీ డాడీనో లేకపోతే మెల్లిమెల్లిగా వెళ్ళి కొద్ది దూరం అయితేనే పరిగెత్తుకుంటూ అవుతారు కదా. అట్లనే ఈ యొక్క బాంపో కూడా ఏం చేసినాడంట, పరిగెత్తుకొని పోయి ఆ యొక్క అమెరికా దొర తలుపు తడుతున్నాడంట. దొర తలుపు తీ అని కొడుతున్నాడంట. అయ్యో ఈ రాత్రికాల సమయంలో ఎవరు వచ్చింటారు, ఎవ్వరు రారు నా దగ్గరికి అని చెప్పేసి బాంపో నల్లగా ఉన్నాడంట. పరిగెత్తుకొని మట్టిలో పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. ఆ నల్లగా ఉండేసరికి ఈ యొక్క దొర, అమెరికా దొర ఏం చేసినాడంటే, బాబు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, దా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఆ పిల్లోడిని ఆ అమెరికా అంకుల్ కూడా కూర్చొని మాట్లాడుతున్నాడంట బాంపోతో. బాంపో ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, నీ పేరేంటి అంటే, నా పేరు బాంపో, నేను ఆ యొక్క నాయకుడి దగ్గర నుంచి వచ్చేసాను, మీ దగ్గర ఏదన్నా ఉంటే పని ఉంటే ఇప్పించండి దొర, మీ దగ్గరే ఉంటాను దొర, మీకు నీళ్ళు మోస్తాను దొర, మీ చెట్లకు నీళ్ళు పడతాను దొర అనేసి అంటున్నాడంట. ఎవరు, బాంపో అంటున్నాడంట. అంటేనే సరే ఈ రాత్రి వచ్చావు కదా, రాత్రి ఏం చేయలేరు కదా, పనులు చేస్తారా, చేతులు పట్టుకోవాలి, అందరు చేతులు పట్టుకోవాలా, రాత్రి ఏం పని చేయలేరు కదా, కాబట్టి ఈ రాత్రి నువ్వు పడుకో, రేపు ఉదయాన్నే నీకు పని ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ యొక్క బాంపోను పడుకోమని చెప్పాడంట. పడుకోమని చెప్పిన వెంటనే ఉదయాన్నే లేసాడంట. ఆ యొక్క అమెరికా దొర లేచి, అంకుల్ లేచి ఆ యొక్క బాంపోకి మురికిగా ఉన్నాడు కదా బాంపో, నల్లగా ఆ యొక్క వస్త్రాలు మట్టితో వేసుకొని ఉన్నాడు కదా. బాబు ఇట్రా, ఇదిగో సబ్బు, స్నానం చేయి, ఇగో బట్టలు అనేసి బట్టలు సబ్బు ఇస్తాడనమాట. పోయి స్నానం చేసి రాపో అనేసి అంటే సరే అని చెప్పేసి ఆ సబ్బు తీసుకుంటున్నాడంట, షర్టు తీసుకుంటున్నాడంట. చూడండి ఉన్నాయా, షర్టు సబ్బు ఉన్నాయా, ఉన్నాయి కదా. ఆ సబ్బు షర్టు తీసుకున్న వెంటనే సరే అని చెప్పేసి బాంపో వెళ్ళి స్నానం చేసి సబ్బు రుద్దుకునేవాడంట. కానీ ఆ బట్టలు విప్పేవాడు కాదంట, ఆ బట్టలు మురికి బట్టల మీదనే స్నానం చేసేవాడంట. మళ్ళీ ఆ మురికి బట్టలే వేసుకునేవాడంట. ఎందుకు అంటే ఆ యొక్క నాయకుడి దగ్గర పని చేసేటప్పుడు ఎవ్వరూ కూడా మంచి వస్త్రాలు వేసుకోకూడదంట.
కాబట్టి ఈ యొక్క దొర కూడా దొరనే కదా, నాయకుడే కదా అని చెప్పేసి ఏం చేసినాడంటే ఆయన ఆ వస్త్రాలే వేసుకున్నాడంట. ఈ దొరకి డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుంది? అరే, నేను సబ్బిచ్చిన బట్టలు ఇచ్చిన ఈ బాబును స్నానం చేయమంటే ఈ బాబు స్నానమే చేయడేంటి అని ఆ అమెరికా అంకుల్ అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే ఈ యొక్క బాంపో ఒకరోజు వెళ్తూ ఉంటే బాంపోను పట్టి లాగినాడనమాట. ఏయ్ బాబు ఇట్రా అనేసి లాగినాడంట. చూడండి, లాగినాడా కదా. ఏంటి మురికి వస్త్రాలు వేసుకున్నావు ఎందుకు? నువ్వు నీకు షర్ట్ ఇచ్చినాను కదా, నేను ప్యాంట్ ఇచ్చినాను కదా, వేసుకోవచ్చు కదా, ఆ మురికి వస్త్రాలు ఎందుకు వేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారంట. ఏ పిచ్చోడు, నాయకుడి దగ్గర పనిచేసే ఒకరి దగ్గర పనిచేసేటప్పుడు మంచి వస్త్రాలు వేసుకుంటారా, వేసుకోకూడదు కదా అని నవ్వుతున్నారంట. నవ్వుతుంటే ఈ యొక్క బాంపో షర్టు లాగుతుంటే అతని శరీరం మీద ఎస్ అనే గుర్తు ఉంటుందంట. ఇది బానిసలకు గుర్తంట. ఈ యొక్క ఎస్ అనేది గుర్తింపుగా ఆ యొక్క బానిసలుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ యొక్క ఎస్ అనే గుర్తు వేసిస్తారంట. అయితే ఈ బాంపో భయపడుతున్నాడంట. మళ్ళీ మా నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు ఈ అమెరికా దొర, నన్ను మళ్ళీ పట్టుకున్నాడు, నేను పని చేయట్లేదని ఈ అమెరికా దొర నాకు పని ఇయ్యడు, ఏం చేస్తాడు, నన్ను మళ్ళీ మా నాయకుడి దగ్గరికి పంపించేస్తాడబ్బా అని మనసులో అనుకుంటూ బాధపడతా ఉన్నాడంట. బాధపడతా ఉంటే ఇంకా అమెరికా దొర బైబిల్ చదువుకుంటుంటే అక్కడికి వచ్చి ఏం చేసేవాడంట, వాక్యాలు వినేవాడంట. కూర్చొని వాక్యాలు విని బైబిల్ తీసుకొని అదేంటి దొర, అదేంది అని అడిగేవాడంట. ఎవరు? బాంపో అడిగేవాడంట. అయితే ఈ యొక్క అంకులు కూడా చెప్పేవాడంట. చెప్పిన తర్వాత ఈ యొక్క బాంపో కూడా చేతులు కట్టుకోవాలి అందరూ. ఈ యొక్క బాంపో కూడా ఏమనేవాడంట, అయ్యా నేను ఆ యొక్క నాయకుడి దగ్గర ఉన్న ఆ నాయకుడు మా తల్లిదండ్రుల్ని చంపేసినాడు, మా తమ్ముడిని కూడా లెగ్గిని కూడా చంపేసినాడు అయ్యా. చంపేసి పనులు చేయకపోతే ఏం చేస్తాడంట, నరమాంస భక్షకులకి వేసేస్తాడు అయ్యా అని చెప్పేసి చెప్తున్నాడంట. చెప్తుంటే అయ్యో అవునా, అట్లనా, అవునయ్యా, నన్ను కూడా పని చేయకపోతే ఏదో ఒక రోజు నాకు కూడా జ్వరం వస్తుంది కదయ్యా, నన్ను కూడా ఆ యొక్క నరమాంస భక్షకులకి ఏం చేస్తాడు, వేసేస్తాడయ్యా, నేను కూడా చనిపోతానయ్యా, అందుకని నీ దగ్గరికి వచ్చినానయ్యా, నీ దగ్గర ఏదన్నా పని ఉంటే నీ దగ్గరే ఉండిపోతానయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా అని చెప్పేసి అమెరికా దొరకి చెప్తున్నాడంట. ఎవరు? బాంపో చెప్తున్నాడంట. చెప్తుంటే బాంపో నువ్వేం భయపడకు, చేతులు కట్టుకోవాలి అందరూ, చేతులు కట్టుకోవట్లే. బాంపో నువ్వేం అస్సలు భయపడద్దు, మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తే, అయ్యా ఎట్లా విడిపిస్తావు నన్ను, ఎట్లా చేస్తావు నన్ను, చెప్పవా, నాకు చెప్పవా అని అంటే, లేదు నా దగ్గర విలువ కలిగినటువంటి ఆ యొక్క వెండి బంగారం అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి మీ యొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి నిన్ను విడిపించేస్తాను, అక్కడి నుంచి ఆ నాయకుడి దగ్గర నుంచి నిన్ను విడిపిస్తాను అనేసి అంటే, అబ్బా సరే అయ్యా, నువ్వు మంచి అయ్యవయ్యా, నువ్వు మంచి దొరవయ్యా అని చెప్పేసి అంటాడంట. ఎవరు? బాంపో అంటే సరే ఏం చేస్తా, నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి, ఆ యొక్క తీగలు, ఆ యొక్క బంగారం అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ యొక్క నాయకుడి దగ్గర పెట్టేసి, ఇదిగో మీ దగ్గర పనిచేసేటువంటి బాంపో అనే పనిచేసేటువంటి అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, నేను ఆ అబ్బాయిని నా దగ్గర పెట్టేసుకుంటా, కాబట్టి నీకు ఈ యొక్క
వెండి కొంచెం బంగారము కొన్ని తీగలు నా దగ్గర ఉన్నాయి, తీసేసుకో అంటే లేదు నాకు వీటన్నిటికంటే ఆ పిల్లోడే నాకు ముఖ్యం, తీసుకురా అని చెప్పేసి ఆ నాయకుడు అంటున్నాడంట. చూడు ఆ నాయకుడు వాళ్ళు ఎట్లున్నారు కదా భయంకరంగా ఉన్నారు కదా. అయితే అంటే సరేనయ్యా అట్లా కుదరదు, ఇవి తీసేసుకో అని చెప్పేసి అమెరికా దొర అంటున్నాడంట. అంటే మళ్ళీ నిరుత్సాహంగా వచ్చాడంట ఇంటికి వచ్చేసరికి బాంపో ఎదురు చూస్తున్నాడంట. ఏమని? నన్ను ఎట్లయినా సరే ఆ నాయకుడి దగ్గర నుంచి విడిపించేస్తాడు అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉంటే ఆ యొక్క బాంపో దగ్గరికి వెళ్ళి ఈ అమెరికా దొర వెళ్తానే ఏమన్నాడంట, అయ్యగారు విడిపించేసినారా, ఇంకా నేను ఇక్కడే ఉండొచ్చా అయ్యగారు అంటే, లేదు బాంపో మీ నాయకుడు ఒప్పుకోవట్లేదు, మనం ఏం చేద్దాం, ఈరోజు మనము ప్రార్థన చేయలేదు కదా, రేపు ఈరోజంతా మనము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి రేపు వెళ్దాం, రేపు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెము బంగారము, ఇంకా కొన్ని వెండి, ఇంకా కొన్ని వస్త్రాలు అవన్నీ తీసుకెళ్తాను బాంపో అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి బాంపో ఆ యొక్క అమెరికా దొర ఇద్దరు చూడండి ప్రార్థన చేస్తున్నారా, ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే సరే అని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగారు, అయ్యా ఇంకా కొన్ని వస్త్రాలు, ఇంకా కొన్ని నాణ్యాలు తీసుకొచ్చాను, వీటిని పెట్టుకొని ఏం చేయాలి, నువ్వు ఆ బాంపోను విడిపించేసేయి అని చెప్పేసి అంటే, అయ్యో వీడు పిచ్చోళ్ళు లెక్క ఉన్నాడు, ఆ పిల్లోడు చిన్నపిల్లోడు పోతే నాకు ఇంకొకరు వేరే వాళ్ళు వస్తారు, కానీ ఈ యొక్క బంగారము వెండి వస్త్రాలు ఇవన్నీ నా సొంతం అవుతాయి అని చెప్పేసి ఆ యొక్క నాయకుడు ఏం చేసినాడు, సరే ఉంచుకోపో, నాకు వద్దు పో, ఆ పిల్లోడు నాకు అవసరమే లేదు పో అని అన్నాడంట. ఎవరు? ఆ నాయకుడు అన్నాడంట. అంటానే ఆ అమెరికా దొర ఏం చేసినాడంట, ఇంటికి వెళ్ళినాడంట. ఎవరు ఎదురు చూస్తున్నాడు? ఆ అమెరికా అంకుల్ ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఎదురు చూసేది ఇంటి దగ్గర? బాంపో ఎదురు చూస్తున్నాడు కదా. బాంపో వెళ్ళిన వెంటనే బాంపో అక్కడి నుంచి అక్కడ ఇండ్లు ఉందంటే బాంపో అని అరుస్తున్నాడంట. ఎవరు? అమెరికా దొర కదా. అమెరికా అంకుల్ అరుస్తూ ఉన్నాడంట, చేతులు పట్టుకోవాలి అందరూ. అమెరికా దొర అంటున్నాడంట, బాంపో ఇంకా నిన్ను ఆ యొక్క నాయకుడు విడుదల చేసేసినాడు, ఇంకా నువ్వు నా దగ్గరే ఉండొచ్చు, నీకు విడుదల కలిగింది అని చెప్పేసి అన్నాడంట. ఎవరు? అమెరికా దొర అన్నాడంట. అంటే అవునా అంకుల్, అవునా దొర, అవునా అని చెప్పేసి అన్నాడంట. అంటే అవును బాంపో నిన్ను విడిపించేసినాడు అని చెప్పేసిన వెంటనే చూడు ఎట్లా ఎగురుతున్నాడు కదా. బాంపో ఎగురుతున్నాడా లేదా? ఎగురుతున్నాడు కదా, చాలా ఎగురుతున్నాడు కదా. ఎగిరిన తర్వాత బాంపో కూడా చేతులు కట్టుకోవాలా. బాంపో కూడా ఏం చేసినాడంట, యేసు ప్రభువా నేను కూడా పాపిని యేసయ్యా అని చెప్పి ఏం చేసినాడంట, బాంపో ఏం చేసినాడు, యేసు ప్రభు దగ్గర తన పాపాలని ఒప్పుకున్నాడు. చూడండి బాంపో ఒప్పుకుంటే తన ఆ యొక్క పాపాలన్నీ నల్లగా ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతున్నాయి, దూరం అవుతా వచ్చినాయి కదా. యేసు ప్రభు కల్వరి సిలువలో కాల్చినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా నన్ను కడుగు యేసయ్యా అని బాంపో కూడా అడిగిన వెంటనే రోజు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం చేస్తున్నాడు. చేసిన వెంటనే ఏం చేశాడు, ఆ యొక్క దొర దగ్గరే చక్కగా చదువుకున్నాడు. చక్కగా అక్కడ కూడా పెద్ద కాలేజ్ ఉంటే కాలేజ్ చదివినాడు. కాలేజ్ చదివి ఇంకా ఏం చేసినాడు, అనేక మందికి సువార్త చెప్తా వచ్చినాడు. ఎవరు? బాంపో సువార్త చెప్తా ఏం చేసినాడు,
బాంపో కూడా ఒకరోజు చనిపోయినాడు. చనిపోతే బాంపో అంతకుముందు రాక్షసుడు ఆ యొక్క నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసినాడు? చూడండి, ఆ బాంపో కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఎవరు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు? దూతలు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు కదా. మనం కూడా యేసయ్య దగ్గర మనం కూడా అడగాలి, యేసయ్యా నేను కూడా పాపిని యేసయ్యా, నన్ను కూడా నీ రక్తంతో నన్ను కడగండి యేసయ్యా అని అన్నప్పుడు మనల్ని కూడా దూతలు, మనం కూడా చనిపోయినప్పుడు మనల్ని కూడా దూతలు వచ్చి తీసుకెళ్తారంట పరలోకానికి. అట్లా మనం కూడా ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, బాంపోలాగా మనం కూడా తీర్మానించుకుందామా? మోకరించండి అందరూ. 1 2 3 మోకరించండి అందరూ. 1 2 3 అంటే కళ్ళు మూయాలి కదా. ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇంకా కళ్ళు మూయండి అందరూ.